వెల్కమ్ టు ది లియో. ఏదో కొండనాలికి ముందేస్తే ఉన్ననాలికి ఊడిందని జగన్మోహన్ రెడ్డి అత్యంత దీనస్థితికి పడిపోతున్న పార్టీని కాపాడుకోవడం కోసం మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తే అది ఇప్పుడు పార్టీని పూర్తిగా చంపేసే పరిస్థితికి తీసుకొచ్చింది. మనకు తెలుసు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ జగన్మోహన్ రెడ్డి సెకండ్ లిస్ట్ కూడా నిన్న విడుదల చేశాడు 24 మందితో. దీంట్లో కొంతమందికి మొండి చేయి అయితే చూపించడం జరిగింది. అందులో ప్రధానంగా మంత్రి అమర్నాథ్తో పాటు ఎంపీ గోరంట్ల కూడా ఉన్నాడు. తర్వాత మల్లాది విష్ణుతో పాటు గొల్లబాబురావు కూడా ఉన్నారనుకోండి. అయితే ఇప్పుడు గోరంట్ల మాధవ్ తనకు టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆగ్రహం అంటే అక్కడ ఇక్కడ కాదు, స్వయంగా సకల శాఖ మంత్రిగా చెప్పుకునే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో నెంబర్ 2గా చెప్పుకునే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన వద్దకే తాడేపల్లిలో మీట్ అయ్యి తీవ్ర స్థాయిలో అయితే వాగ్వాదం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు నాకు టికెట్ ఇవ్వరు, నేనేం చేశానని టికెట్ ఇవ్వటం లేదు, ఎందుకు నన్ను రాజకీయంగా బలిపశువుని చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆ వాగ్వాదం అయితే పెట్టుకున్నారు. దీనికి మరి సజ్జల రామకృష్ణారెడ్డి బొజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ గోరంట్ల మాధవ్ కొంచెం పెద్దగా కేకలు వేయడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఒకసారిగా ఆ కంగారు పడిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి తనకు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సీటు నిరాకరిస్తారని చెప్పి కలలో కూడా అనుకోలేదని, పోనీ ఎంపీగా అవకాశం కుదరకపోతే ఎమ్మెల్యేగా ఇవ్వాలి. అసలు నా స్థానంలో మీరు పక్క రాష్ట్రం నుంచి డంప్ చేసుకుని మీరు సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నేనేమన్నా పని చేయలేదా? ప్రజల్లో నాకేమైనా విశ్వాసం పోయిందా? ఎందుకు నన్ను ఇలాగా బలిపశువుని చేస్తున్నారని చెప్పి గోరంట్ల మాధవ్ అయితే తీవ్ర స్థాయిలో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి కన్నా సరిగ్గా స్పందించకపోతే నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరే తాడో పేడో తేల్చుకుంటానని నాకేమీ భయం లేదు, ఎందుకంటే నేను పార్టీని నమ్ముకుని ఉన్నాను కాబట్టి నన్ను ఈరోజు బలిపశువుని చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డితోనే స్వయంగా యుద్ధానికి దిగాడు. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ గెలిచిన తరువాత ప్రాధాన్యత ఇస్తారు, అప్పటి వరకు ఓపిక పట్టాలని చెప్పి గోరంట్ల మాధవ్కి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయాల్సిందే, నాకు టికెట్ ఇవ్వకపోతే దానికి తగిన పరిణామాలను పార్టీ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది, నాకు కూడా ఈ 4-5 ఏళ్లలో ఒక కేడర్ ఏర్పడింది, నాకు కూడా బలం ఉంది, నేను జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఉంది, ఆయన అన్యాయం చేయరనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు నేనేం మాట్లాడలేదు అని చెప్పి తీవ్ర స్థాయిలో అయితే ఆవేదన వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఒకానొక దశలో పెద్దగా అసలు ఒక దశలో సజ్జల రామకృష్ణారెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే అసలు మధ్యలో మీరు మాట్లాడాల్సిందేంటి, స్వయంగా నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర తేల్చుకుంటాను, మధ్యలో మీ పెత్తనం ఏంటని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఆ గోరంట్ల మాధవ్ నిలదీసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ విషయం తెలిసిన వైసీపీ వర్గాలన్నీ కూడా ఒకసారిగా షాక్ అయ్యాయి. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తిని నిలదీయడం అంటే మామూలు విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో నెంబర్ 2గా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి, అలాగే సకల శాఖ మంత్రి అని ఎందుకు పేరు వచ్చిందంటే అన్నింటిలోనూ ఆడేళ్ళు పెడతాడు కాబట్టి. సో అలాంటి వ్యక్తి మీదే ఈరోజు గోరంట్ల మాధవ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వటం అనేది వైసీపీ వర్గాల్లో ఒక పెను దుమారంగా రేపింది. అయితే కొంతమంది లోపల సంతోషపడుతున్నారు, ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాడికి ఇలాంటి వాళ్ళు తగలాల్సిందే, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఈయనే పెత్తనం. వాస్తవానికి ఈ మారుస్తున్న సీట్లలో సగానికి పైగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయంతోనే మారుస్తున్నారనే ఒక అనుమానం కూడా ఇప్పుడు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఉంది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి బోడి పెత్తనం ఏంటి, అసలు ఎలాంటి వాళ్ళు ఒకళ్ళు గట్టిగా నిలదీయాల్సిందే, నిలదీస్తేనే కానీ అలాంటి వాళ్ళు కుదురుగా ఉండరని చెప్పి కొంతమంది లోపల సంతోషపడే పరిస్థితి. మరి కొంతమంది మనకెందుకులే, ఇస్తారో ఎవరో చివరి వరకు చూసి, ప్రస్తుతానికైతే ఏం చెప్పలేదు కదా, చివరి వరకు ఏదైనా అవకాశం కల్పిస్తారేమో చూసి మాట్లాడుకుంటే పోతుంది కదా అని చెప్పి కొంతమంది నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా గోరంట్ల మాధవ్ అయితే ససేమిరా అన్నాడు. దీనికి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఎందుకు తొలగించారనే ప్రశ్నకైతే సమాధానం చెప్పలేదు, కానీ నీ మీద వ్యతిరేకత ఉంది, గతంలో నువ్వు చేసిన చేష్టల వల్ల కానివ్వండి, లేదా నీ విధానాల వల్ల కానివ్వండి పార్టీకి కూడా తీవ్ర నష్టం జరిగింది, నీ మీద కూడా వ్యతిరేకత ఉంది, ఇలాంటి సమయంలో సీట్ ఇస్తే నువ్వు ఓడిపోవడమే కాకుండా అది పార్టీని కూడా నష్టపరుస్తుంది, కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈసారి నీకు సీట్ ఇవ్వలేదని చెప్పి
సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టుగా తెలిసింది. మరి నాకే ఇంత వ్యతిరేకత ఉంది, నా వాదనాల వల్ల ఇంత వ్యతిరేకత ఉందంటే నాకంటే ఎక్కువ చేష్టలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ ఏం చేశారని చెప్పి అంటే బహుశా అంబటి రాంబాబు గురించిను అవంతి శ్రీనివాస్ గురించి అడుగుంటాడు. ఎందుకంటే గంట అరగంటలు సంజన సుకన్య వాళ్ళే కాబట్టి వాళ్ళ గురించి కూడా ఏమన్నా పరోక్షంగా పేరెత్తుంటాడు. సో అదంతా అధిష్టానం చూసుకుంటుంది, నా చేతిలో అయితే ఏమీ లేదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టుగా తెలిసింది. మరి పక్క రాష్ట్రం నుంచి ఎందుకు తీసుకొచ్చారు, రాష్ట్రంలో మీకు అభ్యర్థులే దొరకలేదన్న ప్రశ్నకు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పకుండా దాటవేసినట్టుగా తెలిసింది. అది నేను తీసుకున్న నిర్ణయం కాదు, అధిష్టానం తీసుకున్న నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. ఎవరికి సీట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది నా చేతిలో ఏమీ లేదు కదా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టుగా తెలిసింది. అయినప్పటికీ కొన్నిటికి మీరే కారణం అవుతున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్టుగా తెలిసింది. చివరగా నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరే తేల్చుకుంటాను, నాకెందుకు సీట్ ఎవరో నేను కూడా చూస్తానని చెప్పి ఒకంత గట్టిగా హెచ్చరించి గోరంట్ల మాధవ్ అయితే బయటికి వెళ్ళినట్టుగా తెలిసింది. ఇక గోరంట్ల మాధవ్ వ్యవహారం మనందరికీ తెలిసిందే. గతంలో ఒక వీడియో కాల్తో మొత్తం దేశవ్యాప్తంగా కూడా పాపులర్ అయిన వ్యక్తి గోరంట్ల మాధవ్. పార్లమెంట్లో కూడా పరువు బాగొట్టుకున్నాడు. ఇతని పోనీ రాష్ట్రం కోసం పోరాడింది ఏమైనా ఉందంటే అది కూడా లేదు. పైగా పార్లమెంట్లో ఇతని చేష్టలతో మిగతా రాష్ట్రాల ఎంపీలు నవ్వుకునే పరిస్థితి. టీడీపీ ఎంపీలు మాట్లాడుతుంటే వెళ్ళి మైకి లాగటం, వాళ్ళని అడ్డుకోవటం లాంటి పనులు చేశాడు గోరంట్ల మాధవ్ పార్లమెంట్లో. అదొక పార్లమెంట్ అన్న సంగతి కూడా మర్చిపోయి ఆ రకంగా వ్యవహరించడంతో అప్పుడు నవ్వులు పాలయ్యాడు. సో అలాంటి వ్యక్తికి ఈ టికెట్ ఇస్తే వాస్తవానికి ఆయన మీద సొంత పార్టీలో కూడా కొంత వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇటీవల ఆయన చేసిన చేష్టలు ఏదైతే ఉన్నాయో అది మహిళలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి. ఆయన మొహం చూడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది కొంతమంది మహిళలు. సో అలాంటి పరిస్థితుల్లో ఈయనకు టికెట్ ఇస్తే తీవ్రంగా నష్టం జరుగుతుందనే ఒక ఉద్దేశంతోనే పార్టీ అయితే దూరం పెట్టినట్టుగా తెలిసింది. బట్ మిగతా వారితో పోలిస్తే గోరంట్ల మాధవ్ అయితే ఒకంత ధైర్యంగానే సజ్జల రామకృష్ణారెడ్డిని నిలదీసినట్టుగా తెలిసింది. అన్నిటికీ మించి నాకు టికెట్ ఇవ్వకపోయారు, పక్క రాష్ట్రం నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏంటి అంటే అంతకంటే తీసిపోయానా, నేను పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక కొత్త వ్యక్తి కంటే కూడా నేను తీసిపోయానా, ఎందుకు నాకు అన్యాయం చేస్తున్నారు, నాకంటే ఘోరంగా ప్రవర్తించిన వారు, నాకంటే తీవ్ర వ్యతిరేకత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మరి అలాంటి వారిని ఎందుకు తీయటం లేదని చెప్పి గోరంట్ల మాధవ్ అయితే ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి బళ్ళారి నుంచి వచ్చినటువంటి శాంత అనే ఒక మహిళకైతే హిందూపురం పార్లమెంట్ టికెట్ దాదాపుగా ఖరారు చేసేసారు, అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయినట్టుంది. సో ఈ నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్ ఎమ్మెల్యే టికెట్ అయితే ఆశించాడు, దాన్ని కూడా లేదని చెప్పడంతోనే సజ్జలతో అయితే తాడేపల్లిలో ఆ వాగ్వివాదాన్ని దిగాడు. ఒక విధంగా ఏంటంటే వారిద్దరి మధ్య ఏదో కొట్టుకుంటున్నారేమో అన్నట్టుగా యుద్ధ వాతావరణం ఏర్పడటంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పరుగున వచ్చి చూసే పరిస్థితి అంట. కామన్గా ఏంటంటే మాట్లాడేటప్పుడు గోరంట్ల మాధవ్కు మామూలుగానే కొద్దిగా నోరు ఎక్కువ, మాట్లాడేటప్పుడు సహనం కోల్పోతాడు. అందులోనూ సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా కొద్దిగా నోటు దోల ఎక్కువ, ఏదో ఒక మాట అంటానే ఉంటాడు పుసుకుని వదిలిపెట్టడం. సో ఇది వీరి మధ్య ఒక యుద్ధ వాతావరణానికి అయితే తేడా తీసింది. మరి అంతిమంగా సజ్జల రామకృష్ణారెడ్డిని నీ అంతు కూడా చూస్తానని చెప్పి గోరంట్ల మాధవ్ వెళ్ళినట్టుగా తెలిసింది. దాంతో ఆ జరిగిన విషయం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరినట్టుగా కూడా సమాచారం. మరి గోరంట్ల మాధవ్ రేపు జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తాడని చెప్పి కూడా ఇప్పటికే నడుస్తుంది. ఆయన్ని కలవడానికి అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి గోరంట్ల మాధవ్కి అపాయింట్మెంట్ దొరక్కపోయినప్పటికీ కూడా రేపో మాపో కలిసి జరిగింది మొత్తం చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ముందే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి జరిగింది మొత్తం కూడా ఇంటిచ్చినట్టు తెలిసిందే. ఆయన దాదాపు టికెట్ ఖరారు అయిపోయిన తర్వాత గోరంట్ల మాధవ్కి హిందూపురం ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది సాధ్యపడదు. కాకపోతే బలవంతంగా ఏదైనా ప్రయత్నం చేస్తే ఏదైనా ఎమ్మెల్యే టికెట్ సాధించవచ్చు. కానీ ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డితో గొడవ పెట్టుకున్న నేపథ్యంలో అది కూడా రాదని చెప్పి ఆ వర్గాల్లోనే చర్చ నడుస్తుంది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డిని మచ్చిక చేసుకుంటే ప్రయోజనాలు ఉంటాయి, ఆయనతో యుద్ధానికి దిగితే ఆ ఫలితాలన్నీ కూడా తారుమారు అయిపోతాయి. అది ఆ పార్టీలో దగ్గరగా ఉండి పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. మరి ఇన్ని తెలిసిన గోరంట్ల మాధవ్ సహనాన్ని తట్టుకోలేక సజ్జల రామకృష్ణారెడ్డిని దాదాపుగా తిట్టినంత పనిచేశాడని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం. అంటే మామూలుగా ఏదో మన భాషలో తిట్టుకుంటాం కదా, సో ఆ టైపులో నువ్వెంత నీకు సంబంధం ఏంటని ఈ టైపు కొంచెం గట్టిగా 4 పదాలు వాడి సజ్జల రామకృష్ణారెడ్డిని గోరంట్ల మాధవ్ కూడా తిట్టినట్టుగా తెలిసింది. ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కొద్దిగా ఆగ్రహం కూడా తిరిగి వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఏదైనా ఉంటే అధిష్టానం దగ్గర చూసుకొని నాతో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి ఫైనల్గా సజ్జల రామకృష్ణారెడ్డి గోరంట్ల మాధవ్ని బయటికి ఈయనే పొమ్మన్నాడని చెప్పి కూడా ఒక టాకు. మరి గోరంట్ల మాధవే వచ్చేసాడా లేదా సజ్జల రామకృష్ణారెడ్డి పొమ్మంటేనే బయటకు వచ్చేసాడు అనేది మనకు తెలియదు. కానీ ఈ టాక్ అయితే ఆల్రెడీ నడుస్తుంది. మొత్తానికి వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందనేది మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే అది స్వయంగా ఎన్నవాళ్ళు ఉన్నారు అక్కడ, ఎవరైతే పనిచేసే వాళ్ళు వీళ్ళు సిబ్బంది ఉన్నారో వారంతా స్వయంగా అయినే పరిస్థితి. వాళ్ళు కూడా షాకు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈయనేంటి ఈ స్థాయిలో ఫైర్ అయిపోతున్నాడు, ఈయన ఒక
ఒక ఎంపీ కదా ఇలా మాట్లాడుతున్నాడు ఏంటని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు కూడా షాక్ అయ్యే పరిస్థితి. దీంతో మళ్ళీ ఇది ఎక్కడ వీడియోలు లీక్ అవుతాయి అని చెప్పి వెంటనే సిబ్బంది అందరూ కూడా అలర్ట్ అయ్యి ఎవరిని అటువైపు వెళ్లకుండా కూడా అడ్డుకున్నారంట. ఎందుకంటే సాధారణంగా ఈ సౌండ్లు వచ్చేటప్పుడు ఎవరో ఒకటి జేబులో మొబైల్ ఉంటుంది, ఆటోమేటిక్గా రికార్డ్ చేసేస్తారు. సో ఇలాంటివి తెలిస్తే అని చెప్పి వెంటనే సిబ్బంది కూడా అలర్ట్ అయ్యి ఎవరిని అటుపక్కకు వెళ్లకుండా ఆ డోర్ల వైపు వెళ్లకుండా వాళ్ళ మీటింగ్ జరిగేంత వరకు కూడా డోర్ల వైపు వెళ్లకుండా సిబ్బంది అద్దుకుని దీనికి సంబంధించిన సమాచారం అయితే బయటకు రాకుండా చేసినట్టు తెలిసింది. బట్ వీడియోలు ఫోటోలు రాకపోయినప్పటికీ మౌత్ టాక్ అనేది ఆగదు కాబట్టి ఆటోమేటిక్గా కొంచెంగా ఇది దావానంలాగా వ్యాపించి మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎంపీ గోరంట్ల మాధవ్ అయితే రెచ్చిపోయాడు, తీవ్ర స్థాయిలో యుద్ధం చేశాడనే వార్త అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ జరుగుతుంది. దీని మీద ఇప్పటివరకు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఏమీ స్పందించాల. వాస్తవానికి మరి ఆయన స్పందించి అలాంటిది ఏమీ లేదు, సామరస్య వాతావరణంలోనే మీటింగ్ జరిగింది, అలాంటిది ఏమీ లేదు, ఆయన ఏదో మాట్లాడాడు మేమేదో సమాధానం చెప్పామని చెప్పి ఒక స్టేట్మెంట్ అన్న ఇచ్చి ఉండాల్సింది. కానీ ఇప్పటివరకు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డిని దాదాపు కొట్టినంత పని అయిందని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సరే కొట్టడం అంటే అదంటే జరిగి సచ్చి ఉండదులే, కానీ సోషల్ మీడియాలో ఏంటంటే ఆ మాత్రం దానికి ఒక ఆ మామూలు కొద్దిగా జరిగిందంటే దానికి కొద్దిగా కారం జల్లి యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తారు, మనందరికీ తెలిసిందే. కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డికి గోరంట్ల మాధవ్కి యుద్ధం అనేది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో చర్చ. అసలు సజ్జల రామకృష్ణారెడ్డితో పెట్టుకున్నవాడు ఎవరికి కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు. మరి అలాంటిది గోరంట్ల మాధవ్ ఏకంగా రెచ్చిపోయి నీ అంతు చూస్తాను, జగన్మోహన్ రెడ్డి దగ్గరే నీ అంతు తేలుస్తానని చెప్పి సవాల్ చేసి వెళ్ళే స్థాయికి గోరంట్ల మాధవ్ ఎదిగాడు అంటే వాస్తవానికి ఆయనకి టికెట్ పోయిందని బాధ అయితే ఉండొచ్చు. పోనీ ఆయన ఏమైనా ఇతర పార్టీలోకి వెళ్దామంటే ఎవరు పార్టీలోకి తీసుకునే పరిస్థితి లేదు. గోరంట్ల మాధవ్ని మామూలుగా ఏ పార్టీలోకి రానవరు. ఇంకా మహా వెళ్ళాలంటే ప్రజాశాంతి పార్టీ అయితే ఒకటి ఖాళీగా ఉన్నట్టుంది, వెళ్తే ప్రజాశాంతి పార్టీలోకి అది కూడా కేఏ పాల్ రాణిస్తాడో లేదో తెలీదు. కాబట్టి గోరంట్ల మాధవ్కి గత్యంతరం లేదు. అయితే రాజకీయాలకు దూరంగా ఉండాలా లేదా వైసీపీ పార్టీలో ఉండాలా, వేరొకటి రానిచ్చే పరిస్థితి లేదు. సో ఏది ఏమైనప్పటికీ తాడేపల్లిలో మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డికి అలాగే గోరంట్ల మాధవ్కి అయితే తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. దాదాపు ఉతుకుంటం కంటే ఎక్కువే జరిగిందని చెప్పొచ్చు. మరి ఈ పరిణామాలు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయి, మరి ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఆయన ఏ విధంగా స్పందిస్తాడు, మరి గోరంట్ల మాధవ్ దీని మీద ఏ విధంగా స్పందిస్తాడు అనేది మాత్రం వేచి చూడాలి.